అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒక బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి పేరేంటి? యాకోబు బావి. యాకోబు ధర్మశాస్త్రానికి పోలిగ్గా ఉన్నాడు. అది లోతైన బావి. ధర్మశాస్త్రం ఎప్పుడు లోతుగా ఉంటుంది, మనుషుడు దిగలేడు. నీళ్ళు రావాలంటే చేదే తాడు కావాలా, గిలక కావాలా, కుండ కావాలా. అది బావి. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొన్నాడు. ఐ ఆమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. జీవపు ఊట. ఊట ఇలాగ పొంగింది అనుకోండి, దానికి ఏమి గిలక అవసరం లేదు, చేదెత్తాడు అవసరం లేదు, కుండ అవసరం లేదు, ఇతరులు ఎవరు అవసరం లేదు. మనమే చేతులతో అలాగ పట్టుకొని ఎన్నైనా తాగేయచ్చు. అంటే యేసు ప్రభు వారు అంత అందుబాటులో ఉన్న ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం.